ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే RTV లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఆలయంలో స్వామివారికి అయితే పట్టు వస్త్రాలు అయితే సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. దీన్ని అయితే ఇతర ప్రాంతాల నుంచి అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. కానీ కొండగట్టు అంజన్న ఆలయంలో అయితే ఇక్కడే పట్టు వస్త్రాలు అయితే తయారు చేసి ఇక్కడే సమర్పించడం జరుగుతుంది. ఇదైతే హైదరాబాద్ నుంచి అయితే వీరైతే ఒక టీం అయితే రావడం జరిగింది. నేతన్న అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. మగ్గాన్ని అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి వారు ఎలా నేస్తారు, ఎన్ని రోజుల నుంచి నేస్తారు, ఏమేమి నేస్తారు అనేది ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే మీరు ఏమేమి నేస్తున్నారు? ఇక్కడ స్వామివారికి పంచా కండువ రెండు నేయడం జరుగుతుంది. గత 3 సంవత్సరాల క్రితం నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా కళాకారులు గుర్రం సీను, గుర్రం సంతోషు, మరియు మిరియాల సురేందరు, మరియు గణేషు, కరుణాకరు వీళ్ళ బృందంగా ఏర్పడి గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇక్కడే మగ్గం నేయడంలో ఉద్దేశం ఏంటంటే ప్రతి రోజు మనం ఇంట్లో కానీ ఎక్కడ కానీ పూజ చేసినప్పుడు దేవునికి నైవేద్యము మనము పండ్లు పలహారాలు బయట నుంచి తీసుకోవడం జరుగుతుంది. అదే మన పండుగ రోజుల్లో అయితే మన ఇంట్లోనే నైవేద్యము నియమనిష్టలతో స్నానం చేసి నీళ్లు బట్టి అలా తయారు చేయడంతో మనం నైవేద్యం ఎలా అయితే ఎక్కిస్తామో ఇక్కడ కూడా ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా బయట నుంచి తెచ్చిన వస్త్రాలను కట్టియొద్దు, ఇక్కడే నేసి కట్టిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మా యొక్క చేనేత కళాకారుల ఆధ్వర్యంలో ఇక్కడ నేసి ఇవ్వడం జరుగుతుంది గత 3 సంవత్సరాల నుంచి. ఓకే, అంటే ప్రస్తుతం దీనిలో ఏమేమి ఉపయోగిస్తారు, ఎన్ని రోజుల సమయం పడుతుంది? మొత్తము ఇందులో పట్టు ఉపయోగిస్తాము. దీనికి మొత్తం 5 రోజుల సమయం పడుతుంది. నియమనిష్టలతోటి ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకున్నాకనే మేము ఈ యొక్క మగ్గం కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ప్రస్తుతం దీనిలో అంటే ఏమేమి వాడతారు అంటే అంటే డిజైన్ ఎలా ఉంటుంది దీనికి సంబంధించి? దీనికి డిజైన్ అంటే స్వామివారు జనరల్గా ఎప్పుడే మామూలుగా అంచు ఉంటుంది, గోల్డ్గా అంచుతో పాటు మధ్యలో కలర్ రెడ్ కలర్లో వస్తుంది. ఓకే, అంటే దీన్ని ఎవరు సమర్పిస్తారంటే అంటే మీకు ఏమైనా సమాచారం ఉందా దీనికి సంబంధించి? దీన్ని ప్రస్తుతం అయితే మా ఆధ్వర్యంలోనే ఎప్పుడు జరుగుతూ ఉంది. ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళని స్వాగతిస్తాము, వాళ్ళ ద్వారా కూడా మేము సమర్పించడం జరుగుతుంది. అందరికీ ఇందులో భాగస్వామ్యం కల్పిస్తాం. గత 3 సంవత్సరాల నుంచి ఈ వస్త్రాలలో భాగస్వాములు కావడానికి చాలామంది ముందుకు వస్తారు, వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తాం. ఓకే, అంటే దీనికి ఖర్చు ఎంత అవుతుంది అంటే దీనికి సంబంధించి? అంటే ప్రస్తుతం మీరు భరిస్తారా లేదంటే మీరు మరి ఆలయం నుంచి ఎండోమెంట్ నుంచి మీకు ఏమైనా అందుతాయా? మాకు ఎండోమెంట్ వారు ఎలాంటి ఆదాయం మేము అడగలేదు. వాళ్ళు అవకాశం ఇచ్చినందుకే వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రస్తుతం ఏదైతే బృందంగా వచ్చినామో ఆ బృందం సభ్యులమే అందరం కలిసి దీన్ని కావలసినటువంటి డబ్బులు సమకూర్చుకుంటున్నాం. ఓకే, ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా వస్త్రానికి సంబంధించి? చూద్దాం ఒకసారి. మనమైతే ఇప్పుడు ఇక్కడ అయితే నేస్తున్నారు, దీనికి సంబంధించి అయితే అసలు ఎలా ఉంటుంది ఏంటనేది అయితే వీరైతే ఒకసారి మీరు మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ప్రస్తుతం ఎలా ఉండబోతుంది అంటే దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇంకా దీనికి ప్రత్యేకంగా అక్కడ గ్రీన్ కలర్ అంచులో వచ్చి ప్రత్యేకంగా రెడ్ కలర్లో స్వామివారికి అయితే ఏదైతే ఇష్టమో ఆ కలర్ తోటే మనం తయారు చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఇది ఏంటండి? ఇది పట్టు దారాలు. 4800 పట్టు పోగులతోటి తయారు చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఎందుకు 4800 అనేది ఫిగర్ ఎందుకు? ప్రత్యేకంగా మనం వాడేటివి కూడా అన్ని పోగులతోటే తయారు చేస్తారు. రేపు ఎవరైనా భక్తులు దీన్ని కావాలని పొందాలనుకున్న వాళ్ళకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఆ రకంగా తయారు చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏమేమి చేస్తున్నారు మళ్ళీ ఒకసారి చెప్తారా? పంచా కండువ స్వామివారికి తయారు చేస్తున్నాం. ఓకే, అంటే ఇది పంచన కండువ అనేది? పంచా కండువ 2 ఇందులోనే తయారవుతున్నాయి. ఓకే, 2 తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మనమైతే చేస్తున్నాము. ఇక్కడైతే ఒక నేతన్న అయితే కష్టపడుతున్నారు, అంటే తయారు చేస్తున్నారు. ఆ స్వామివారికి అయితే ఎంతో నియమ నిష్టలతో అయితే మేమైతే తయారు చేస్తాము. ఉదయం లేవగానే ఆ స్వామివారికి దండం పెట్టుకొని అయితే మేమైతే కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తాము. 5 రోజుల పాటు అయితే కొనసాగుతుంది. ఇప్పుడైతే ఆలయ ఈవో వచ్చిన తర్వాత అయితే గత 3 సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నాము. ఇప్పుడైతే ఆలయ ఈవో వచ్చిన తర్వాత మాకు ఇంకా చాలా బాగుందని చెప్పేసి అయితే ఈ బృందం సభ్యులు అయితే చెప్తున్నారు. వీరైతే హైదరాబాద్ నుంచి అయితే రావడం జరిగింది. వీరికి ఉచితంగా మేమైతే ఇస్తున్నాము, మేమైతే ఎటువంటి రుసుము అయితే తీసుకోవట్లేదని చెప్పేసి అయితే వారు వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.